శంకర్ దాదా బియ్యం దందా 2 ఆ ఎమ్మెల్యేకు నెలకు 8 లక్షల రూపాయలు, పోలీస్ బాసులకు నెలకు 5 లక్షల రూపాయలు. రేషన్ బియ్యం దందాలో శంకర్ దాదా రూటే సెపరేట్. శంకర్ దాదా ఆశీర్వాదం కోసం మిగతా స్మగ్లర్లను మొత్తుకేసిన ములుగు పోలీస్ బాస్ ఎవరో? ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలలో దొడ్డు బియ్యం దొంగగా పిలుచుకునే శంకర్ దాదా రేషన్ బియ్యం దందాలో తవ్వుతున్న కొద్దీ రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. అధికారులు, ప్రజాప్రతినిధులను తన గుప్పిట్లో పెట్టుకుని పేద ప్రజలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని రాష్ట్రం సరిహద్దులు దాటిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్న శంకర్ దాదా తిరుగులేని విధంగా తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేసుకుంటున్నాడు. గతంలో ఒక ఎమ్మెల్యేకు నెలకు 8 లక్షల చొప్పున, పోలీస్ బాసులకు 5 లక్షల చొప్పున ముట్టచెప్పేవాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు సహకరించే ఎస్ఐలకు ప్రభుత్వం అందించే నెల జీతం కన్నా ముందుగానే లక్షల రూపాయలు అందించేవాడని చెప్పుకుంటున్నారు. మండలానికో ఏజెంట్. 2 జిల్లాలలో చేసే బియ్యం దందాలో తనకు ఎదురు లేకుండా ఉండేందుకు ప్రతి మండలానికి ఒక ఏజెంట్ను ఏర్పాటు చేసుకున్న శంకర్ దాదా బియ్యం సేకరణ నుంచి వాటిని డంపింగ్ చేయడం, సరఫరా చేయటంలో ఎప్పటికప్పుడు తనదైన శైలిలో కొత్త పద్ధతులను, కొత్త ప్రదేశాలను ఎంచుకుంటాడు. స్థానిక అధికారులు, జిల్లా అధికారులు మారినా పాత వారితో ఉన్న పరిచయంతో ఎప్పటికప్పుడు వారిని తన గుప్పెట్లో పెట్టుకునేందుకు కావలసిన డబ్బును ఎరగా వేస్తున్నాడు. తనకు వ్యాపారంలో పోటీ లేకుండా ఉండేందుకు కూడా అధికారులను వాడుకోవడం చూస్తుంటే శంకర్ దాదా వ్యాపారం ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. మొద్దుకేసిన పోలీస్ బాస్ ఎవరో? శంకర్ దాదా వద్ద ముడుపుల కోసం మిగతా స్మగ్లర్లను మొద్దుకేసిన ములుగు పోలీస్ బాస్ ఎవరో అనే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. అక్రమార్కులకు కొమ్ము కాస్తూ పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించడంలో సహకరించిన అధికారులు, ప్రజా ప్రతినిధుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్జాగా దందా జరుగుతున్నా పట్టించుకునేవారే కనిపించడం లేదని అంటున్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు ఈ వైపు దృష్టి సారిస్తే 2 జిల్లాలలో రేషన్ బియ్యం దందా చేస్తున్న శంకర్ దాదా ఆగడాలను అరికట్టడంతో పాటు అక్రమాలలో పాలు పంచుకున్న అధికారులు, ప్రజా ప్రతినిధులకు తగిన బుద్ధి చెప్పవచ్చని అంటున్నారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపులో శంకర్ దాదాకు సహకరిస్తున్న సివిల్ సప్లై అధికారులు, రేషన్ డీలర్లు, రాజకీయ నాయకులు, పోలీసులు, రైస్ మిల్లర్లపై మరిన్ని వివరాలతో మరో కథనంలో.